ఏవైనా కష్టాలు గుండా లేకపోతే ఏదైనా ప్రమాదం గుండా వెళితే సహజంగా మన మనస్తత్వం ఏమిటంటే సంతోషిస్తుంది. కానీ దయచేసి గమనించండి, యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనను హింసించిన వారిని, ఆయనను గాయపరిచిన వారిని, అన్యాయంగా తీర్పు తీర్చిన వారిని, సిలువ వేసిన వారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించయ్యా. అది దేవుని మనస్సు. 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా, నిద్ర పట్టకుండా చేసినటువంటి సౌలు చచ్చిపోతే ఎంత ఏడ్చాడండి దావీదు. సంబరపడాలి కదా, సంతోషించాలి కదా. దావీదు మనసు అలాంటిది కాదు. శత్రువుకి నష్టం వచ్చినా, శత్రువు రాలిపోయినా సరే ఏడ్చేటటువంటి మనస్తత్వం దావీదుది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, సౌలు చచ్చిపోయాడు కదా, మరి దావీదే కదా రాజు కావాల్సింది అని చెప్పి పరుగు పరుగున వెళ్ళిపోయాడంటారా పట్టణంలోనికి? లేదండి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, దావీదు యెహోవా చిత్తానుసారుడు. దావీదు ఏం చేసినా సరే దేవుని పర్మిషన్ లేకుండా చేసేవాడు కాదు. కాబట్టి 2వ అధ్యాయం 1వ వచనం, ఇది జరిగిన తరువాత, అనగా సౌలు చనిపోయిన తరువాత, యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, అయ్యా నన్నేం చేయమంటావు? ఇది అద్భుతమైన ప్రార్థన. మన జీవితంలో ఈ ప్రార్థన మనల్ని కాపాడుతుంది, కడవరకు తీసుకెళ్తుంది. ఏ పని చేస్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా, ఏ ప్రయాణం చేస్తున్నా, ఏ పరిచర్య చేస్తున్నా, ప్రియ సహోదరి సహోదరులు, ప్రార్థనతో ప్రారంభించండి. దావీదు ఇప్పుడు పాలన ప్రారంభించబోతున్నాడు, ప్రాంతాన్ని మార్చబోతున్నాడు. ఇప్పటి వరకు అరణ్యంలో నివసించినటువంటి దావీదు నూతన ప్రాంతానికి వెళ్ళబోతున్నాడు, నూతన పాలన ప్రారంభించబోతున్నాడు. కాబట్టి ఏం చేశాడు? ప్రార్థనతోనే ప్రారంభించాలి ఆశపడ్డాడు. నూతనంగా కాలేజీకి వెళ్తున్నావా, ఉద్యోగాన్ని ప్రారంభించబోతున్నావా, వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నావా, కుటుంబాన్ని ప్రారంభించబోతున్నావా, నువ్వు ఏది ప్రారంభించాలని ఆశపడినా ప్రార్థనతో ప్రారంభించు. దావీదు అదే చేశాడు. నన్ను వెళ్ళమంటావా యూదాకి? దేవుడు అంటున్నాడు ఏమని? నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చును, యెహోవా అతనికి సెలవిచ్చాను. వెళ్ళో. మళ్ళీ వచ్చాడు దావీదు దేవుని దగ్గరికి. వెళ్ళమన్నావు కానీ ఏ పట్టణానికి వెళ్ళాలి? నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు